ఎక్కడైతే ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, దేవుని ఆత్మ వరాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా ఘనంగా బిగ్గరగా. ఇక్కడ హల్లెలూయా అంటే మీ ఇంట్లో ఉన్న దయ్యాలు లగేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉన్న దయ్యాలన్నీ కూడా కనాను స్త్రీ వల్లే చూడండి, ఎల్లొత్తా మళ్ళొత్తా అనుకోకుండా వెళ్ళిపోవాలి. సమాధి కాడ మర్యాద పనికిరాదట, హాస్పిటల్ కాడ మర్యాద పనికిరాదట, అక్కడ ఎల్లొత్తా అని చెప్పకూడదట. చెప్పండి. రాత్రి మరి ఇంటికాడ ఏమన్నా కనుక చిన్న పెద్ద దెయ్యాలు ఉంటే ఎల్లొత్తా మళ్ళొత్తా అనుకోండి వెళ్ళిపోవాలి. చెప్పండి. నువ్వేం చెప్పాలంటే మీటింగ్ అవని వస్తున్నా నీ పని పడుతూనే అన్నాడు. హల్లెలూయా. చూడు ప్రియులారా, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ కూడా దేవుని శక్తితో నింపబడి మరి వారు అన్య భాషలతో, పరలోక భాషలతో, దేవదూతల భాషలతో, కెరూబుల శరూబుల భాషలతో వారు దేవుని గొప్ప కార్యాలని వారు వివరించి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ విస్మయం పొందారు, కలవరం చెందారు, విభ్రాంతి చెందారు, గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండి ఆయన ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసాలు పొందారు. దేవునికి స్తోత్రం. 3,000 మంది రక్షింపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వీరట ప్రత్యేకంగా 4 అనుభవాలు కలిగినాడు. ఒకటి ఏంటంటే వీరు అపోస్తలుల బోధలో ఉన్నారట, 2 వారు సహవాసంలో ఉన్నారట, 3 వారు రొట్టె విరుచుట, 4 వారు ఎడతెగని ప్రార్థన. దేవునికి స్తోత్రం. గట్టి ఘనంగా. అంటే ఎడతెగని ప్రార్థన ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే 2వ అధ్యాయం ఎవరైనా చివరి మాట చదవండి. ఎడతెగని ప్రార్థన ఉంటే, ఎడతెగని ప్రార్థన ఉంటే, ఎడతెగని ప్రార్థన ఉన్న చోట 2వ అధ్యాయం చివరి మాట ఎలా ఉంటుందో చూడండి. అక్కడ చదవండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము. ఎడతెగని ప్రార్థన ఉంటే, ప్రార్థన కాలం వస్తే ప్రతిరోజు కూడా ఆత్మల రక్షింపబడుతున్నారు, ప్రతిరోజు ఆత్మల రక్షింపబడుతున్నారు, ప్రతిరోజు నశించిన ఆత్మల రక్షణ. రీజన్ ఏంటంటే ఎడతెగని ప్రార్థన, ఏక మనసుతో కూడిన ప్రార్థన. అసలు ఆ కాలాన్ని ప్రార్థనా కాలంగా చెప్పారు. చెప్పండి అందరూ, ప్రార్థనా కాలం వచ్చింది. అందరూ ప్రార్థనా కాలం వచ్చింది. చెప్పండి, దెయ్యాలకు పోయే కాలం వచ్చింది, పరలోకం తెరవబడే కాలం వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన కాలం వచ్చింది, దేవుని అగ్ని దిగి వచ్చే కాలం వచ్చింది. చెప్పండి, ప్రార్థన కాలం వచ్చింది. చెప్పండి, ఎన్నడూ జరగని కార్యములు జరిగే రోజు వచ్చింది. చెప్పండి, ప్రార్థనా కాలం వచ్చింది, దేవుడు దిగి వచ్చి పనిచేసే కాలం వచ్చింది. చెప్పండి, ప్రార్థనా కాలం వచ్చింది, చరిత్ర తిరగరాసే కాలం వచ్చింది. చెప్పండి, ప్రార్థనా కాలం వచ్చింది, సింహాల నోళ్ళు మూయించబడతాయి, అగ్ని బలం చల్లారిపోతాయి, సముద్రాలు 6 నెలలుగా మారుతాయి, చూడండి ఎరికో గోడలు కూలిపోతాయి. చెప్పండి, ప్రార్థనా కాలం వచ్చింది. గట్టి దేవునికి స్తోత్రాలు. గట్టిగా ఘనంగా ఎలుగెత్తి. చూడండి పిల్లరా, మరి శిష్యులు అడుగుతారు, ప్రభువా మేము పెట్లవారి పాలలు అన్ని మంచి గోధుమలు ఇచ్చాము నాయన, గురుగులు వచ్చి నేను చెప్పంటే వెంటనే యేసయ్య చెప్తాడు, మీరు నిద్రపోతుంటే వాడు వచ్చేసిపోయాడు అంటాడు. నువ్వు నిద్రపోయే కాలం ఏంటంటే దెయ్యాలు వచ్చే కాలం. నువ్వు దేశం ప్రార్థన చేస్తా ఉంటే దెయ్యాలకి పోయే కాలం. చెప్పండి, యేసయ్య చెప్పాడు నిన్ను విడువని ఎడబాయి. నువ్వు కూడా ఉన్నాడు దాన్ని చూసి నిన్ను విడువని ఎడబాయి అంటున్నావు. గట్టి కాదు. అందుకని చెప్పాడు బైబిల్లో మెలకుగా ఉండి ఇక్కడ వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తుంటే చూడండి, అక్కడ చూడండి అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థనలో ఉన్నారు, అందరూ ప్రార్థనలో. జాగ్రత్త వినండి, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఒకవేళ నువ్వు ప్రార్థనకి కనుక నేను ప్రార్థనకు చేయాలి, ఇక్కడ చూడండి అపోస్తలుల కార్యాలు 3 ఏమిటంటే వాళ్ళు పగలు 3 గంటలు ప్రార్థన కాలాన దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. చెప్పండి, ఎక్కిపోతున్నారు. ప్రార్థనకు వెళ్ళే వాళ్ళందరూ ఎక్కిపోతున్నారు, ప్రార్థన మానేసే వాళ్ళందరూ దిగిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎక్కాలా దిగాలా? చెప్పండి, ఎక్కాలంటే ఏం చేయాలి? మోకరించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా ఘనంగా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనా కాలం వచ్చింది. ఏం చెప్తుంది? అపోస్తలుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహత్కార్యాలు, అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి. యేసయ్య చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు క్రియలు చేయను, వాటికంటే మరి గొప్ప అతడు చేయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, నమ్ముట నీకు చేతనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యం. ఇక్కడ చూడండి, పట్టపగలే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పట్టుపగలే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. పౌలు శీలుడు రాత్రి ప్రార్థన చేశారు, దేవుడు రాత్రి అద్భుతాలు జరిగించాడు. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురు యోహాన్లు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉంటే మీరు చూడండి, 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు, కడుపులోనే 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి, వాడు పుట్టుకతోనే వాడు కుంటోడుగా పుట్టాడు,
40 ఏళ్ళు ఎప్పుడు కూడా కూర్చోలేదు, నుంచోలేదు, నిలబడలేదు, నడవలేదు. ఆ తర్వాత చూడండి, వీడు కుంటివాడు కాబట్టి వీడుకున్న బలహీనతను బట్టి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, అన్నదమ్ములు అక్కజాళ్ళు ఎవరో తెలియదు, అందరూ వారిని విడిచిపెట్టారు. అయితే వీడేం చేస్తున్నాడంటే మరి కొంచెం తెలివైనడు కావాలా. ఏం చేస్తున్నాడు వాడట, కొంతమందిని పోగు చేసుకుని మరి బతిమలాడుకున్నాడు, జీతం ఇస్తున్నాడు, ఏమన్నాడు తెలియదు మనకి. నలుగురు కొంతమంది వాడిని మోసుకొస్తున్నారట, మోసుకెళ్తున్నాడు. చెప్పండి, మోసుకొస్తున్నారట. ఒకసారి చెప్తారండి, మోసుకొస్తున్నారట. మమ్మల్ని ఎవడన్నా మోసుకెళ్ళాలంటే ఏమన్నా ఇవ్వాలా? అదే ప్రతి దినమూ వస్తున్నాడట. ఒక్కరోజు కూడా ఆదివారం ఆరాధనకి వస్తే మళ్ళీ ఆదివారం ఆరాధనకే వస్తాను, కానీ వీడైతే ప్రతిరోజు వస్తాడు. వీడు ఆసక్తి చూడండి, వీడు పట్టుతాడు. ఎందుకు? దేవాలయంలో దేవుణ్ణి అడుక్కుంటానికి వెళ్ళేవాడిని ఈడు అడుక్కుంటానికి వస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి బొర్ర పెట్టుకుంటారు కానీ ఎక్కడ పోతుంటే వీళ్ళకు బొర్ర పెట్టుకున్నాడు, ఇక్కడ తయారయ్యాడు. మరి రోజు పేతురు యోహాను చూస్తున్నారే వాడిని. చూసి ఒక రోజు పడిపడదాం అనుకున్నారు. ఏంటంటే మరి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడట వాడు వాళ్ళని చూసి భిక్షం అడిగాడట. వీళ్ళిద్దరు నిలిచిపోయారట. చూడండి, సాధారణంగా మేము వెళ్తా ఉంటాము, చాలా మంది ఏదో అడుగుతారు, భిక్ష అడుగుతారు, పెద్దగా పట్టించుకోం. మరి చూడండి, మరి అక్కడ ఎరుకో పట్టడం ముందు ఆ భిక్షగాడు యేసుని నిలబెట్టాడు. ఎలా అడిగాడంటే వాడు కేకలేశాడు, మరి ఎక్కువగా కేకలేశాడు, ఇంకా కేకలేశాడు, అనేకలు గద్దించే కొలది ఇంకెక్కువ వేశాడు. కాబట్టి సృష్టికర్త ఆగిపోవాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటి? వాడి కళ్ళు లేవు కానీ వాడి బాడీ లాంగ్వేజ్ చాలా బాగా ఉంది. హల్లెలూయా, గట్టిగా ఘనంగా. ఏంటంటే యేసయ్య వెంట వచ్చి అద్భుతాలు పొందుకునే బ్యాచ్ అంతా కూడా కేకలేసే బ్యాచ్. కనాను స్త్రీ కేకలేస్తా ఉంది. ఈ దినాన నీ శక్తి కొలది దేవుని మహిమపరచు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని ఘనపరచు, దేవుని మొక్కు, దేవుని ప్రార్థించు. నీ స్థితి మారునుగాక, నీ గతి మారునుగాక, నీ భవిష్యత్తు మారునుగాక, నీ పరిస్థితి మారునుగాక, నీ ఆర్థిక వ్యవస్థ మారునుగాక. హల్లెలూయా. ఇక్కడ వాడు ఎలా అడిగాడంటే పేతురు యోహాను ఇద్దరు నిలిచిపోయారట. తర్వాత ఇంకోటి ఏంటంటే వీడి దేవాలయానికి చాలా గేట్లు ఉన్నాయి, కానీ వీడు ఎన్నుకున్న గేట్ ఏంటంటే శృంగారమైన గేట్ అట. అంటే తెలుసు ఆ గేట్ నుంచి ఎవరు వస్తారు నీకు బాగా తెలుసు. ఈ గేట్ల కాడ కూర్చుంటే వీళ్ళు రారు లేదండి. ఏ గేటు? పేతురు యోహాను వచ్చే గేట్ దగ్గరికి వచ్చాడట. అటువంటి సంగతి ఏంటంటే దేవాలయములో ఎడతెగని ప్రార్థన జరుగుతుంది. అద్భుతాలు దేవాలయం బయట జరుగుతున్నాయి. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. బైబిల్ అందరూ కూడా ఎలా ప్రార్థన చేశారు? హన్న ప్రార్థన చేసింది. దావీదు అంటాడు, ఈ దీనుడు మొర పెడతాని ఆలకించాడు. చెప్పండి, ఈ దీనుడు. చెప్పండి, ఈ దీనుడు. ఈ రాజు ప్రార్థన చేస్తే ఆ రాజు వింటలేదు అంటలేదు. చెప్పండి ఏంటండి? చాలా మంది నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే కాదు, ఆయన వినాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా ఘనంగా. హన్న ఎలా ప్రార్థన చేసింది, దావీదు ఎలా ప్రార్థన చేశాడు, ఏలియా ఎలా ప్రార్థన చేశాడు, సమూయేలు ఎలా ప్రార్థన చేశారు, బైబిల్ గ్రంథంలో అనేకులు ఎలా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఇది ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రార్థన చేస్తే వారి మూలుగల దేవుడు విన్నాడు, విని లక్ష్యం ఉంచాడు, దిగి వచ్చాడు, విడిపించాడు, తోడుగా ఉన్నాడు, నడిపించాడు, కాపాడాడు, పోషించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. గట్టి చేతులు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే పేతురు యోహాను వారి తట్టు మరి చూసారట. వారు అంటున్నారు. అయితే పేతురు అంటున్నారు, మరి వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే వాడిని చూసి ఈ మాటలు చదువుకుందాం. హల్లెలూయా. ఏంటి? దేవాలయంలోకి పోతుంటుంటే చూడండి, అక్కడ మరి పేతురు అంటూ ఉన్నాడు, పేతురు యోహాను దేవాలయం ప్రవేశింపడు. వాడు చూసి భిక్షమడుగా పేతురు యోహాను వారి తేరి చూశారట. ఒక మాట చెప్పండి, ఆ మాట అందరూ తేరి చూశారు. గట్టిగా ఘనంగా. దైవ సేవకుడు నీ ఇంటికి రావాలా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ పరిస్థితుల్ని లోతుగా, తేటగా, వివరంగా తేరి చూడాలా. సరే గట్టిగా చూద్దాం. అమ్మో మా సంగతులు ఏం తెలియకూడదు పాస్టర్ గారికి అనుకుంటారు చాలా మంది కదండి. చాలా మంది మా సంగతులు ఏమి తెలియకూడదు అనుకుంటారు అండి. చూడండి, నీ స్థితి మారాలంటే దైవ సేవకులకి నీకు మధ్యలో దాపరికేమో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. గట్టిగా హల్లెలూయా. వాళ్ళు తేరి చూస్తే ఇక్కడ అంటున్నారు మరి ఈ దినాల్లో ఇలాంటి దైవ సేవకులు లేరు. ఏమంటారంటే మీరు ఏదైనా కానుకిస్తే మాకు సంతోషం, నీ అంక, నీ కుటుంబం అంక, నీ పరిస్థితులంక, నీ దుఃఖం ఎంక, నీ కన్నీరంట, నీ కష్టాలంక, నీకున్నటువంటి బాధలంక తేరి మనసారా
చూస్తే మేము చాలా బిజీగా ఉన్నాం సేవలో. అందుకే వాళ్ళ సేవలు ఎట్ట ప్రారంభమవుతాయి అట్టనే ఉంటాయి. చూడండి, పేతురు యోహాను లోపల 1000 మంది ప్రార్థన చేస్తున్నారు, 3000 మంది బాప్తిసం పొందారు, వాక్య పరిచయం చేయాలి. కానీ ఇక్కడ భిక్షం అడిగిన వారిని వాళ్ళు మనసారా కన్నులారా హృదయం అంతటితో తేరి చూస్తా ఉన్నారట. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇలాంటి దైవజనులు కావాలి. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. గట్టిగా ఘనంగా సంతోషంగా. ఆ తర్వాత పేతురు ఏమన్నాడంటే, పేతురు యోహాన్లు మా తట్టు చూడమన్నారు. చెప్పండి అన్నమాట, అందరూ పెద్ద చదవండి ఇంకోసారి. ఈ దినాల్లో దైవ సేవకులు అంటారు, మా మెసేజ్ చూసుకోండి, మా యూట్యూబ్ చూసుకోండి, మా యొక్క మీడియా చూసుకోండి, మా డిజిటల్ మీడియా చూసుకోండి, మమ్మల్ని కానీ మా కుటుంబాన్ని కానీ మా పిల్లలు కానీ మా క్యారెక్టర్ కానీ మీరు చూడదు, మీకు అవసరం లేదు, మీకు అక్కర్లేదు. పేతురు అంటున్నాడు, మా తట్టు చూడు, నీ సమస్యకి ఇదే రోజు ఆఖరా. చెప్పండి, మమ్మల్ని కన్నులారా చూడు, లోతుగా చూడు, పరిశీలించి చూడు, మా క్యారెక్టర్ చూడు, మా ప్రార్థన చూడు, మా విశ్వాసం చూడు. నీ స్థితి మారు, దేవునికి స్తోత్రాలు. నీ గతి మారు, దేవునికి స్తోత్రాలు. నీ సమస్యలకు ఈ రోజే ఆఖరి రోజు, దేవునికి స్తోత్రాలు. చేతుల దేవుని మహిమ చెల్లించండి. దేవుని వెలుగు నీ మీదకి దిగి వచ్చును గాక, దేవుని అగ్ని నీ మీదకి దిగి వచ్చును గాక, దేవుని శక్తిని మీదకి దిగి వచ్చును గాక, దేవుని యొక్క మహిమ నీ మీద దిగి వచ్చును గాక, దేవుని కృపని నీ కమ్ముకొను గాక. ఎలుగెత్తి గట్టిగా సంతోషంగా దేవుని మహిమపరచండి. అడగండి, పొందుకోండి, అడగండి. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆడంట వాడు తేరు చూస్తూ వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టాడట, లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. దైవజనులు నిన్ను తేరి చూడాలా, నువ్వు వాళ్ళ వైపు చూడాలా, ఆ తర్వాత వాళ్ళ విషయంలో నువ్వు కనిపెట్టాలి. ఏదైనా దొరుకుద్ది, లక్ష్యం ఉంచాలి, కనిపెట్టాలి. సంఘానికి వచ్చినప్పుడు దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు, ఆయన విశ్వాసం ఏంటి, ఆయన ప్రార్థన ఏంటి, ఆయన ఏం బోధిస్తున్నాడు, లక్ష్యం ఉంచాలి, కనిపెట్టాలి, లక్ష్యం ఉంచాలి, కనిపెట్టాలి, లక్ష్యం ఉంచాలి, కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా ఘనంగా కనిపెడితే అప్పుడు అంటున్నాడు పేతురు యోహాను, చెప్పండి ఉన్నారు, వెండి బంగారములు, రెండోసారి చెప్పండి, వెండి బంగారాలు, ఇంకో మూడోసారి జాగ్రత్త ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే ఇక్కడ వేసిపోవాలన్నీ. ఉంటే గట్టిగా లేనోళ్ళు చెప్పండి, ఉన్నోళ్ళు కూడా చెప్తే ఇచ్చిపోవాలి మాకు. వెండి చెప్పండి, వెండి ఆలోచన చెప్పండి, బంగారం, వెండి బంగారములు మా ఇద్దరు జాగ్రత్తగా పేతురు ఇవ్వండి. చూడండి, బంగారములు నా దగ్గర లేవు, ఎవరి దగ్గర ఉన్నాయో ఆయన్ని మేము కలిగి ఉన్నాం. అవన్నీ ఇచ్చే దేవుని కలిగి ఉన్నాం, అవన్నీ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, రేపు నీ ఇంటి ముందు పరలోకంలో బంగారంతో రోడ్లు వేస్తున్నాడట. చెప్పండి దేని చేస్తున్నాడు? బంగారంతో రోడ్లు వేస్తే, రోడ్లే బంగారం తెస్తే ఇంట్లో ఏమేసి ఉంటాడు. ఒకవేళ పరలోకంలో మనకి బాధ లేదు కానీ ఉన్నట్లయితే ఎక్కడో బంగారానికి రాయాలి. కలిగినదే గట్టిగా నాకు కలిగినదే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాను? దేవుని కలిగి ఉన్నావు, దేవుని రక్షణ కలిగి ఉన్నావు, దేవుని వెలుగు కలిగి ఉన్నావు, దేవుని వాక్యం కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. నాకు కలిగినదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ గ్రామంలో దేవుడు ఉన్నాడనే సత్యం, దేవుడు సర్వలోక రక్షకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు పేతురు ఏమంటాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా. అదేంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని పెద్ద చెప్తారండి. నజరేయుడైనా యేసు, పెద్ద నజరేయుడైనా ఈ నామము, ఈ వ్యక్తి, ఈ ప్రభు శిలువ మీద వేలాడాడు, మేకులు కొట్టబడ్డాడు, తలకి ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, ప్రక్కలో బళ్ళంతో పొడవబడ్డాడు. చూడండి, దున్నేవానికి వీపునిచ్చాడు, పెరిగిపోయేవానికి గడ్డాన్ని ఇచ్చాడు. ఈ నామం రక్తంలో ముంచబడింది. గట్టిగా. ఆ తర్వాత ఆయన మరి చూడండి, శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3 దినాలు ఆయన పాతి పెట్టబడ్డాడు సమాధిలో. చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం. చూడండి, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. చూడండి, మరి అక్కడ సమాధిలో పెట్టబడ్డాడు. ఆ నామం పాతి పెట్టబడింది. కానీ దేవుడు ఆ నామాన్ని తిరిగి లేపుతున్నాడు. 2 చేతుల దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. పెద్దగా గట్టిగా హల్లెలూయా. పాతాళములో నుంచి దేవుడు ఆయన పైకి లేపుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. గట్టి ఘనంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ నామాన్ని కలిగి ఉన్నా, ఆ నామంలో ఉన్న శక్తిని కలిగి ఉన్నా, ఆ నామంలో ఉన్న మహిమని కలిగి ఉన్నా, ఆ నామంలో ఉన్న అధికారం. దేవునికి స్తోత్రం. ఆ నామం ఏంటంటే, పరలోకమందును భూమి మీదను సర్వ అధికారం కలిగిన ఏకైక నామం. ఆ నామం ఏంటంటే, ఆకాశం కింద మనుషులు అయ్యబడిన
మరి ఏ నామములో రక్షణ లేదు, కానీ ఒకే ఒక నామం, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం మానవులందరికీ మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవము, మోక్షరాజ్యాన్ని, పరిశుద్ధతను, పరలోకాన్ని ఇచ్చే నామం నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం. గట్టి ఘనంగా ఆయనకు మహిమ చెల్లిద్దాం, ఆయన చప్పట్లు కొడదాం, ఆయన కనపడదాం సంతోషంగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. చూడండి, ఆయన నామం ప్రకటన గ్రంథంలో నడేశాయి, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకును సజీవుడనై ఉన్నాను. ఆయన అంటాడు, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులున్నా ఆధీనంలో స్వాధీనమని అంటున్నాడు. ఆ నామమే చూడండి, కాలండర్ అంతా 2 ముక్కలుగా చేసింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని నామముల కన్నా పై నామం నేను కలిగి ఉన్నా అంటున్నా. చెప్పండి, అందరం కలిగి ఉన్నాం దైవ సేవకులం. నజరేయుడైన యేసు నామం ధరింపబడ్డాం. నజరేయుడైన యేసు, అందుకే నా పేరు పెట్టబడి నా జనుడు అంటాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నువ్వు సామాన్యుడు కాదు, ఎందుకంటే దేవుడు తన నామాన్ని నీకు ధరింపజేశాడు కాబట్టి. చూడు, యెహోవా చేత రక్షింపబడిన నిన్ను పోలిన వాడు ఈ లోకంలో మరి ఒకడు లేడు. ఏ మతంలో కూడా దేవుని తండ్రి అని పిలవలేరు, కానీ యేసు రక్తంలో కడగబడిన వారు ఒకటేసారి అంటారు, పరలోకమందున్న నా తండ్రి. ఆ నామములో పాప క్షమాపణ, ఆ నామములో మారు మనసు, ఆ నామములో స్వస్థత, ఆ నామములో రక్షణ, ఆ నామములో నిత్య జీవము, ఆ నామములో నీతి వస్త్రము, ఆ నామములో దయ్యాలు పారిపోతాయి, ఆ నామములో రోగాలు పోతాయి, ఆ నామము నిన్ను ఉద్ధరించే నామం నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం. అదే చెప్పండి, క్రైస్తవుడు అర్థం ఏంటంటే పరలోకం భూమి మీదకి రావటం. 2 చేతుల పైకి దేవునికి వందనాలు చెల్లిద్దాం. గట్టిగా ఎలుగెత్తే ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. నాకు కలిగినదే నీకు ఇస్తున్నా. అదేదనగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. మనం ఏం చేయాలో, మన చుట్టుపక్కల ప్రతి ఇల్లు గ్రామాంక చూస్తా. ఒకసారి చెప్పండి అందరూ కూడా చెప్పండి గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చెప్పండి, ప్రతి వ్యక్తి లేపబడుదురుగాక, పరలోకం చేరుదురుగాక. ఇక్కడ అంటున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పాడు. చెప్పిన తర్వాత కుడి చేయి ఇచ్చాడు, కుడి చేయి పట్టుకున్నాడు. ఏ చేతులైతే తల్లి గర్భంలో నీకు రూపాన్ని ఇచ్చినాయో ఆయన తన దక్షిణ హస్తంతో నేను పట్టుకుంటున్నాడు. 2 చేతులు ఎత్తి స్తుతించు. ప్రభువా, ఇంతకాలం నా తల ఎత్తుకోలేకపోయాను, ఇంతకాలం నా కన్నీరు తుడిచేవారు ఎవరు లేరు, ఇంతకాలం నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నా దుఃఖాన్ని సంతోషంగా ఎవరు మార్చలేకపోయారు, నా వ్యాధి రోగాల నుంచి విడుదల ఇవ్వలేకపోయారు. అయ్యా, నేను ఏ స్థితిలో సతికిల పడిపోయానో ఆ స్థితి నుండి నన్ను లేపిన వారు ఎవరు లేరు. ప్రభువా, ఈ రాత్రి నీ హస్తం నన్ను ముట్టను గాక. గాయపడిన హస్తం, మేకలు కొట్టబడిన హస్తం, అయ్యా శిలువ కొట్టబడిన హస్తము, రక్తము చిందించిన హస్తము నాయన. దేవా, నా చేతులు 2 చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి. ఏ స్థితిలో సతికిల పడిపోయావో ఆ స్థితి నుండి పైకి లేవనెత్తబడదు గాక. చెప్పండి గట్టిగా కన్నీటితో ఒక చిన్న ప్రార్థన, కన్నీటితో ఒక చిన్న ప్రార్థన. నీవు ఈ రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే రాబోయే దినాల్లో దేవుని మహిమ చూడబోతున్నావు, దేవుని కార్యాలు చూడబోతున్నావు, అద్భుత కార్యాలు చూడబోతున్నావు, ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు, మహిమ కార్యాలు చూడబోతున్నావు, దేవుని దీవెనలు చూడబోతున్నావు, దేవుని ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఈ కుంటి వారికి చేసినటువంటి దేవుడు ఆయన పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన తప్పకుండా నీకు కూడా చేస్తాడు. ఆయన నీకు చేయకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు, నీకు చేయకపోతే ఆయన పక్షపాతం అవుతాడు. 2 చేతుల పైకే దేవుని వేడుకుందాం, 2 చేతుల పైకే దేవుని వేడుకుందాం, మనసారా దేవుని వేడుకుందాం, హృదయమంతుడితో దేవుని వేడుకుందాం. ఒకసారి కేక వేద్దాం. నజరేయుడా యేసయ్యా, నన్ను కనికరించిన ఆయన, నా బిడ్డలు కనికరించిన ఆయన, నా కుటుంబాన్ని కనికరించిన ఆయన, నా యొక్క ఆర్థిక వ్యవస్థను కనికరించిన ఆయన, నా తలను పైకి లేవనెత్తువాడా, ఈ రాత్రి అన్నకు నువ్వు కృపరిచినావునా, సమయాలను ఇచ్చినావు ప్రభువా. నా గర్భం కూడా తెరువు నాయన, నాకు కూడా సమయాలు దయచేయను ఆయన, నేను కూడా నీ సేవకిస్తాను ఆయన. దేవా, కనికరించువు నా తండ్రి. పిల్లరా, స్వరమే దేవుని వేడుకుందాం. అడుగు నీకు ఇయ్యబడును, అడుగు పొందుకో. దేవుని అడగకపోతే నీకేమీ కలగదంటాడు యాకోబు తన పత్రికలో. దేవుని అడగండి. యేసయ్యా కనికరించువు నాయన, యేసయ్యా
కృప చూపు నాయన. ఈ రాత్రి నీ కృప నాకు దొరకకపోతే నేను ఇంటికి వెళ్ళలేదు ఆయన. నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ కటాక్షం నాకు కావాలి, నీ వాత్సల్యం నాకు కావాలి, నీ అనుగ్రహం నాకు కావాలి నాయన. యేసయ్యా కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. చెప్పండి, లేవనెత్తెను. లేవనెత్తబడదుగా, పైకి ఎత్తబడదుగాక. కూరుకుపోయిన స్థితి నుంచి, నీరసం, నిరుత్సాహం, అనుమానం, ఏటిలో అయితే సతికిలబడిపోయావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేపునుగాక. ఈ లోకంలో ఏ శక్తి, ఈ చెయ్యి సిలువ మీద భయంకరమైన మేకుల కొట్టబడిన చెయ్యి, పాతి పెట్టబడి తిరిగి లేపబడిన చెయ్యి. ఓ చేతులెత్తిన వారు కళ్ళు మూసుకుని కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ ఆవరణమంతా దైవ సన్నిధితో నింపబడనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనసుని, ప్రతి హృదయాన్ని దర్శించునుగాక, దర్శించునుగాక, దర్శించునుగాక. నీవెక్కడ ఉండగానే నీ ఇంటిలో అద్భుతం జరుగునుగాక, నీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక, నీ చేతి పనులు అద్భుతం జరుగునుగాక, నీ యొక్క బిడ్డల జీవితంలో చదువులు అద్భుతం జరుగునుగాక, నీ ఆర్థిక వ్యవస్థలో అద్భుతం జరుగునుగా, నీ మనసులో అద్భుతం జరుగునుగా, నీ అంతరంగంలో అద్భుతం జరుగునుగాక, నీ ఎముకలు బలపరచబడునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక, జయము కలుగునుగాక, నీ బంధకాలు ఊడిపోవునుగాక, నీ కట్లు ఊడునుగాక, నీ సంఖ్యలు ఊడునుగాక, నీకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విమోచన కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, జయము కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. అయితే ఇక్కడ చూడండి, వాడట ఎప్పుడైతే చెయ్యి పట్టుకున్నాడో చూడండి, చేతిలోకి బలం రాలేదట, తలకాయలోకి బలం రాలేదట, గుండెలోకి బలం రాలేదట, చీల మండలంలోకి బలం వచ్చిందట. దేవునికి స్తోత్రం. గట్టిగానంగా హల్లెలూయా. వారి పాదములు చీలమండి. చూడండి, ప్రార్థనా కాలం వచ్చింది. చెప్పండి అందరూ, చెప్పండి. ప్రార్థనా కాలం వస్తే ఎక్కడ బలం రావాలో అక్కడ వస్తుంది, ఎక్కడ దేవుని శక్తి రావాలో అక్కడ వస్తుంది. హల్లెలూయా. పాదములను చీలమండలను బలము పొందెను. హల్లెలూయా. దేవుని బలముతో నీ ఇల్లు నింపబడును గాక, దేవుని శక్తితో నీ ఇల్లు నింపబడును గాక, దేవుని ఆశీర్వాదంతో నీ జీవితం నింపబడును గాక. వాడట 40 ఏళ్ళు ఒక్కరోజు కూడా నిలబడిన వాడు దిక్కున లేచాడు. దేవునికి స్తోత్రాలు. గట్టిగా దిగ్గులు లేవటం అంటే మేమందరం పెద్దోళ్ళు అయిపోయాం కదా. చిన్నపిల్లలు ఎవరు ఉంటే చూపించాం. దిగ్గులు లేవటం అంటే ఎలా ఉంటుంది? వాడు కూర్చోడు, ఒక్కసారి లేచిపోతాడు. చేతులు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ గ్రామంలో అనేకులు అలాగే దేవుడు లేవనెత్తబోతున్నాడు. వారు ఎక్కడైతే చతికిలు పడిపోయారో, ఎక్కడైతే ఇక్కడ చూస్తే పుట్టక ముందు నుంచే ఉన్న సమస్యకు పరిష్కారం జరుగుతుంది ప్రార్థనా కాలం వస్తే. ఇక్కడ చూడండి, కడుపులో ప్రారంభమైన సమస్యకి దేవుడు పరిష్కారం ఇస్తాడు. వాడు దిగున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడట. ప్రజలందరూ జరిగినది చూసి విస్మయముతో నిండి పరవశులయ్యారు. ఆ రోజు అదే ప్రసంగం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మళ్ళీ జాగ్రత్త ఉందాం. ప్రజలందరూ అది చూచారట. హల్లెలూయా. ప్రజలందరూ చెప్పండి, అది చూచారట. చెప్పండి. నిండు పెట్ల వరకు అది చూచును గాక, దేవుని మహిమను చూచును గాక, దేవుని శక్తిని చూచుదురు గాక, దేవుని కార్యాలను చూచుదురు గాక, దేవుని వెలుగును చూచుదురు గాక, దేవుని సత్యాన్ని చూచుదురు గాక, దేవుని విశ్వాసతను చూచుదురు గాక. ఆనాడు ప్రజలందరూ చూశారు. ఈరోజు చేతులు పరికేద్దాం. మా గ్రామం చూడాలి నాయన, మా ఇరుగు పొరుగు వారు చూడాలి నాయన, మా ఇంటి వారు చూడాలయ్యా, మా చుట్టుపక్కల వాళ్ళు చూడాలి ఆయన. సిలువలో మరణించిన నిన్ను, సమాధిని గెలిచి తిరిగి లేచిన నిన్ను, ఆరోహణ మళ్ళీ రాబోతున్న నిన్ను నాయన ఆ రోజు అంచెదిన మన రొమ్ము కొట్టుకొని చూసే కంటే ఈ రోజు నిన్ను చూసుదురుగాక. దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పెద్దగా పాడేటోడు కాదు, ఓ పల్లవి చరణం పాడతాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో కూటాన్ని మనం ముగించుకుందాం.